శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో కన్యారాశి వారికి జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి మరి ఈ పక్షం ఫలితాలు పరిశీలించినప్పుడు జయస్థానంలో కుజగ్రహ సంచారం, ఆల్రెడీ చాలా కాలంగా శనిగ్రహ సంచారం, రెండు ఒక విధంగా సహజ పాపగ్రహాలు 6వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఒక విధంగా జాతకుడికి విజయం వైపు ఎక్కువగా అవకాశాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం మరి కుజుడు భూకారకుడు, అన్నదమ్ములకి కారకుడు, రుణాలకి కారకుడు ఒక విధంగా చెప్పాలంటే, అలాగే విధంగా ప్రమాదాలకి కూడా కారణం అవుతుంటాడు. అయితే మరి 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, కోర్టు కేసులు, ఇంటర్వ్యూలు, న్యాయ సమక్షంలో ఉన్నటువంటి కేసులు, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి డిస్ప్యూట్స్, పెద్ద మనుషుల దగ్గర ఉన్నటువంటి తగాదాలు, అలాగే రకరకాల అప్పులు, వాటి బాకీలు, ఇవన్నీ కూడా 6వ స్థానం బట్టి నిర్ణయించడం జరుగుతుంది. అలాగే జాతకుడు చేస్తున్నటువంటి సర్వీసు, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు, ఎటువంటి సర్వీస్ చేస్తాడు, ఎవరికి సేవ చేయవలసి ఉంటుంది, ఎవరి ద్వారా సేవలు పొందవలసి ఉంటుంది, ఇవన్నీ కూడా 6వ భావం బట్టి రావడం జరుగుతుంది. సో ఏదన్నా 6వ భావం బలంగా ఉంటేనే జాతకుడు ప్రస్తుత సమాజంలో నెగ్గుకొని రాగలడు. ఒక గొప్ప ఉద్యోగం రావాలన్నా, మంచి అధికార హోదా రావాలన్నా 6వ స్థానం బలంగా ఉండాలి. సో 6వ స్థానం బలంగా లేనివాడు సేవకా వృత్తిలో ఒకరి కింద పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి భావంలో కుజగ్రహం రావడం వల్ల ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు అత్యంత పాపగ్రహం, శత్రుగ్రహం కూడా. తృతీయాధిపతిగా, అష్టమాధిపతిగా 2 పాపస్థానాలకి కారణమైనటువంటి కుజుడు ఇప్పుడు 6వ స్థానంలో రావడం ఒక విధంగా జాతకానికి పాపగ్రహాలైనటువంటి గ్రహాలు పాపస్థానాల్లో ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడుతుంటుంది. అయితే ఆ గ్రహాలు ఇతర గ్రహాలతో కలకుండా ఉన్నప్పుడు ఇంకా విపరీతమైనటువంటి సక్సెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం ఏంటంటే జాతకుడికి ఇంటర్వ్యూల్లో విజయం లభించే అవకాశం ఉంది. అతను ఏదో ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా అతను మరి అనుకూలమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించడం, ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ మీద పోటీగా విజయం సాధించడం, అనూహ్యంగా చివరి నిమిషంలో సక్సెస్ సాధించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కోర్టు సమస్యలు, ముఖ్యంగా దగ్గర బంధువులతో, అన్నదమ్ములతో, దాయాదులతో కానీ, భూమికి స్థిరాస్తికి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు కానీ, లేదంటే ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో గతంలో అనుకోకుండా ఉద్యోగం పోగొట్టుకోవడం, లేదంటే ఏదైనా స్కామ్లోనో ఏదైనా రైడ్లోనూ ఇరుక్కొని ఉద్యోగంలో సస్పెండ్ అయిన వాళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే ఎవరిది తప్పైనా ఎవరిది కరెక్ట్ అయినా ప్రస్తుతం కుజస్థితి ప్రకారం జాతకుడికి కంపల్సరీగా అతని యొక్క కోర్టు లావాదేవీల్లో విజయం లభించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే శని కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి వృత్తి సంబంధించిన విషయాల్లో ఏవైనా చికాకులు, ఇబ్బందులు ఉన్నా, సస్పెండ్ అయి ఉన్నా, ప్రమోషన్ ఆగిపోయి ఉన్నా, మరి ఈ సమయంలో ఇంచుమించుగా మనకి మే 1వ తారీఖు వరకు కూడా కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఖచ్చితంగా జాతకుడు ఇటువంటి అపవాదాల నుంచి, కోర్టు సమస్యల నుంచి, రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే వివాహ సంబంధించిన విషయాలు కూడా జాతకుడికి ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద జయస్థానం బాగుంది. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటాయి. అలాగే స్థిరాస్తి పంపకాలకి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా పెండింగ్ ఉంటే ఈ సమయంలో మరి ఉభయులు అంగీకరించే విధంగా ఆస్తి పంపకాలు కూడా జరిగే సూచనలు ఉంటాయి. సో ఏదైనా మొత్తం మీద కొంత కష్టమైన, అంటే ఈ పాపగ్రహ స్థానాల్లో ఉన్నటువంటి పాపగ్రహాల ఫలితాలు ఇప్పుడు కూడా ఏ భావంలో ఉన్నప్పుడు కూడా పాపగ్రహ ఫలితాలు
ఏదో ఒక కష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు, ఏదో ఒక ఇబ్బంది పెడుతుంటాడు. అయితే ఒక విధంగా చెప్పాలంటే న్యాయం జరుగుతూ ఉంటుంది, జాతకుడికి విజయం లభిస్తూ ఉంటుంది. ఇదే టైంలో ఫర్ ది సేమ్ టైము అవతల వారు అంటే బంధుత్వాన్ని కోల్పోవడం, బంధుత్వాల నుంచి విమర్శలు రావడం, సో ఒక విధంగా ఇటువంటి ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది అయిన వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ రావడం వల్ల, ఏదో కారణాల వల్ల, ఏదో ఆస్తి పంపకాల వల్ల కొంత బాధ కలుగుతూ ఉంటుంది. ఏదో చాలా కాలంగా పాపం మీ స్థిరాస్తిలోనే ఎవరో మీ వాళ్ళే అనుకోవచ్చు, వాళ్ళు ఆ ఇంట్లో చాలా కాలంగా ఉంటుంటారు, వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు పాపం. అయితే మీరు ఏదో కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని వాళ్ళని ఖాళీ చేయించిన పోలీసులతో వచ్చారు, వాళ్ళు ఇల్లు అయితే ఖాళీ చేసేస్తారు. కానీ అంతరంగం మనసులో మాత్రం ఒక విధమైనటువంటి బాధ ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది అన్నమాట. చాలామంది విషయంలో జరుగుతూ ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి బాధ ఉంటుంది, అపవాదం ఉంటుంది, ఒక విధంగా సంతోషం ఉంటుంది. ఇటువంటి సంతోషంతో బాధతో కూడిన విజయాన్ని ఈ సమయంలో జాతకుడు పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చిన్నపాటి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం ఉన్నది. సో మరి అష్టమంలో ఉన్నటువంటి గురువు జాతకుడికి మరి విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే కోరిక పెరుగుతుంది. అలాగే మరి వ్యయాధిపతి కూడా అష్టమంలో ఉండడం వల్ల ఈ పుణ్య కార్యక్రమాల కొరకు పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా ఏదైనా ధర్మ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల
100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరి భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.